హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మగువ కంప్లీట్ లేడీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే మన దగ్గర బాగా ట్రెండింగ్లో అండ్ బాగా సోల్డ్ అవుతున్న హెయిర్ క్లిప్స్, పోలన్ ఫ్లవర్స్తో మేక్ చేస్తాం కదండి హెయిర్ క్లిప్స్. అది ఎలా మేక్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తున్నా. సో అది మొత్తం కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం పూల్ అండ్ ఫ్లవర్స్ అనేవి మనకి బంచెస్లో దొరుకుతాయి. ఆ బంచెస్ని ఇలా సపరేట్గా సింగిల్ ఫ్లవర్ లాగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి కిందన స్టెమ్ ఉంటుంది కదండి, కాడ, అది దగ్గరికి ఫ్లవర్ దగ్గరగా కొంచెం ఉండేలాగా కట్ చేసేసుకోవాలి కిందనంతా కూడా. అలా టోటల్ మనం ఏ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఆ కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మీకు వీటికి సంబంధించిన రా మెటీరియల్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి మన వాట్సాప్ నెంబరు, దానికైతే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. సో మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా కొంచెం అలా కట్ చేసి పెట్టుకోండి సైడ్కి. మనం అన్ని సైడ్కి పెట్టుకున్న తర్వాత B7000 గ్లూ అనేది అయితే యూజ్ చేస్తాం. ఈ క్లిప్ బేస్ పైన మొత్తం గ్లూ అంతా కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్ నేను 2 ఎడ్జెస్కి అప్లై చేస్తున్నా, అటు ఇటు కూడా. అండ్ ఇదైతే సైడ్ పెట్టుకొని ఒక ఫ్లవర్ తీసుకొని క్రాస్గా ఒకదానికొకటి క్రాస్గా అయితే స్టిక్ చేసుకోవాలి. ఒకే వైపు రెండు అంటిస్తే ఒకటి స్టిక్ అవ్వకుండా ఇంకొకటి స్టిక్ చేస్తే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటి పెట్టిన తర్వాత ఇంకొకటి పెట్టాలి. అండ్ ఇది అయితే కనిపిస్తున్నంత ఈజీ అయితే కాదండి. ఫ్లవర్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి, అలా పడిపోతూ ఉంటాయి. సో ఒకటి డ్రై అయ్యే వరకు కూడా దాన్ని అలానే గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని ఉండాలి. అండ్ అది డ్రై అయిన తర్వాత మాత్రమే దానిపైన ఇంకొకటి అయితే పెట్టాలి. ఇంకొకటి పెట్టి దాన్ని కూడా సేమ్ అలానే పట్టుకోవాలి. డ్రై అవ్వకుండా నేను వీడియో కోసం అయితే కొంచెం స్పీడ్గా చేస్తున్నా. సో వీడియో కోసం చేసినట్టు మీరు కూడా ఇలానే డ్రై అవ్వకుండా కొంచెం గాబరా పడుతూ కానీ చేశారంటే మాత్రం అదైతే పర్ఫెక్ట్గా రాదండి, ఊడిపోతూ ఉంటాయి. సో దానికైతే డ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే ఇవ్వాలి. అది స్టిక్ అయితే ప్రాపర్గా అప్పుడు నెక్స్ట్ ఫ్లవర్కి వెళ్ళాలి. ఇలా ప్రతి ఫ్లవర్ని కూడా స్టిక్ చేసి పెట్టాలి. అండ్ వీడియోని కూడా నేను కొంచెం స్పీడ్ అయితే చేశాను, బట్ వీడియోలో మీకు కనిపిస్తున్నంత స్పీడ్గా అయితే నేను చేయలేదండి. 1.5లో పెట్టాను వీడియో స్పీడ్ అనేది. సో ఇంకా కొంచెం స్లోగానే చేశాను నేనైతే. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికొకటి క్రాస్గా మనకి నచ్చినట్టుగా, మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే ఆ కలర్ కాంబినేషన్, లేదా సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్, ఈ విధంగా అయితే క్రాస్గా పెట్టుకుంటూ ఒకదానికొకటి క్రాస్గా పెట్టుకుంటూ వెళ్ళాలి క్లిప్ పైన. అండ్ మీకు కనుక ఇవి కావాలి హెయిర్ క్లిప్స్ అనుకుంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఈచ్ హెయిర్ క్లిప్ 100 రూపీస్ పడుతుంది. సో మీకు కనుక కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే వీటిలో చాలా కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను. సో అందులో మీకు నచ్చిన కలర్తో మీరైతే డిజైన్ చేయించుకోవచ్చు. నేనైతే పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను కదా. సో దానికోసమని ఈ 2 కలర్ ఫ్లవర్స్ తీసుకొని ఈ విధంగా జిగ్జాగ్గా అటు ఇప్పుడు 2 బంచెస్ పెట్టాం కదా. సో ఫస్ట్ ఇప్పుడు ఇటువైపు నుండి పెట్టుకొని వచ్చామనుకోండి, అది డ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం వస్తుంది. అండ్ మనకి మిడిల్లో వచ్చేది ఈక్వల్గా, అంటే అటు ఇటు కూడా ఈక్వల్ డిస్టెన్స్ వచ్చి మిడిల్లోది పర్ఫెక్ట్గా రావడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అటు 2 బంచెస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపుగా ఇటు ఒక 2 బంచెస్ అయితే పెడుతున్నాను ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ కింద నా ఆల్రెడీ ఒక క్లిప్ అయితే ఉంది చూడండి, వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో. ఇది కంప్లీట్గా డ్రై అయితే ఆ విధంగా అయితే వస్తుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత క్లిప్ అయితే ఈ విధంగా ఉందండి. టోటల్ మీకు నేను చూపించిన ప్రాసెస్లో అయితే చేయాలి. అండ్ క్లిప్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మీకు చూపించాను కదండి. సో ఇదైతే చాలా ఈజీ అండి. వేనీస్ అయితే మనం పెట్టుకోవడానికి ఇంకొకరి హెల్ప్ అయితే కావాలి. సో ఇలాంటి హెయిర్ క్లిప్స్ అనేవి మనం తీసుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేకుండా మనకి మనమే జడ వేసుకొని బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోవచ్చు.
సో ఇవి టోటల్ హెయిర్ క్లిప్స్ అనేవి. అండ్ వీటిలో మన దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయో కూడా ఇప్పుడైతే చూపించేస్తాను రండి. ఇవన్నీ సైడ్ పెట్టేశాక రెడ్, ఎల్లో అండ్ ఇంకా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్, గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ అండి ఇది, అండ్ వైట్లో కూడా కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్కి అయితే ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో మీకు నచ్చినట్టు చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది మరింత మందికి ఫార్వర్డ్ చేస్తే మన ఛానల్కి ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తుంది. అప్పుడు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.